సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే విష్ణు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. మై ప్లెజర్. ఎప్పటికప్పుడు చాలా అద్భుతమైన కంటెంట్ తో పబ్లిక్ ని, సుమన్ టీవీ ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి, వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని కన్వే చేయడానికి, పాస్ ఆన్ చేయడానికి ఎంతో సమయాన్ని మీరు మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం వెచ్చిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. రైట్. సో అయితే గిరిబాబు గారు, ఈ వీడియోలో పర్టికులర్గా మనం మల్టీ అసెట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. రీసెంట్ టైమ్స్లో ఎక్కడ ఏ మనీ మ్యాగజైన్లో చూసినా, ఏ బిజినెస్ ఆర్టికల్లో చూసినా కూడా ఈ మధ్య కాలంలో మల్టీ అసెట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించే ఎక్కువగా కూడా ప్రస్తావిస్తున్నారు. ఏంటి అసలు మల్టీ అసెట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే, ఇది ఎలా వర్క్ అవుతుంది, అండ్ రెగ్యులర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ మల్టీ అసెట్ ఫండ్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ మల్టీ అసెట్ కేటగిరీ ఇవాళ పుట్టింది కాదు, ఆల్మోస్ట్ 15 years అబౌవ్ నుంచే ఉంది. కాకపోతే ఈ మల్టీ అసెట్ అనే ఒక కేటగిరీ ఈ మధ్య కాలంలో బాగా లైమ్ లైట్లోకి వచ్చింది మీరు చెప్పినట్టు. కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో గోల్డ్, సిల్వర్, కమోడిటీస్, కాపర్ పెరగడం చూసాం కదా. అది మామూలు పెరగడం కాదు, విపరీతంగా పెరగడం. అయితే ఎవరైతే డైరెక్ట్గా అందులో ఇన్వెస్ట్ చేశారో ఆ కమోడిటీస్లో, దే మేడ్ ఎ హ్యూజ్ రిటర్న్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎగ్జాక్ట్లీ అందరు కూడా రైట్ టైంలో దాన్ని ఎగ్జిట్ కాలేకపోయారు. సిల్వర్ కరెక్ట్గా 4.2 lakh టచ్ అయిన రోజు, ఆ రోజు నేను ముంబైలో ఉన్నాను. శుక్రవారం మధ్యాహ్నం 3:30 ఆ టైం టచ్ అయింది ఈవినింగ్. కానీ అప్పటికి మన మార్కెట్ క్లోజ్ అయింది, పడతా ఉంది. నెక్స్ట్ డే శనివారం కమోడిటీస్ మార్కెట్ క్లోజ్, మన మార్కెట్ క్లోజ్ ఉంది. ఆదివారం బడ్జెట్ రోజు మన మార్కెట్స్ ఓపెన్ ఉన్నాయి, కానీ ఇంట్రెస్ట్ మార్కెట్ క్లోజ్ ఉంది. సో మనం అమ్మడం జరిగేసరికి సండే క్లోజ్ ఉన్న ఎనేవిల్ లేవు ఆ రోజు. మండే అంటే శుక్రవారం పడుతున్న మార్కెట్లో విత్డ్రా చేసేప్పటికి మండే అయింది. ఈ లోపల శుక్రవారం రాత్రి, శనివారం సినిమా అంతా అయిపోయింది. ఆ 4,20,000 నుంచి 3 లక్షలకు వచ్చేసింది గోల్డ్, సిల్వర్. గోల్డ్ కూడా అదే విధంగా కిందకు వచ్చింది. మరి దీన్ని ప్రాఫిట్ బుక్ చేయలేకపోయాం కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అలా పరిగెత్తినప్పుడు నేను పరిగెడతాను, పడిపోయినప్పుడు నేను పడిపోతాను అనే ప్రాబ్లం లేకుండా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఒక కేటగిరీ ఉంది. ఇది మధ్యకాలంలో బాగా లైమ్ లైట్లోకి వచ్చింది. దీంట్లో ఏంటంటే ఆ పేరులో ఉన్నట్టుగానే మల్టీ అసెట్ అంటే ఈక్విటీ, డెట్, గోల్డ్, సిల్వర్, తర్వాత అదర్ కమోడిటీస్, ఇవన్నీ కలగాల్సి ఉంటాయి. అంటే వివిధ రకాల అసెట్ క్లాసెస్, వివిధ రకాల. ఇప్పుడు మనం నార్మల్ గా మేము యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానింగ్ గా చెప్పేది ఏంటంటే, అసెట్ అలొకేషన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అసెట్ అలొకేషన్, డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. కొంతమంది తీసుకెళ్లి మొత్తం అంతా రియల్ ఎస్టేట్ లో పెట్టేస్తారు, కొంతమంది తీసుకెళ్లి మొత్తం స్టాక్స్ లో పెట్టేస్తారు, కొంతమంది తీసుకెళ్లి మొత్తం ఎఫ్డీ చేసి కూర్చుంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అసెట్ అలొకేషన్ చేసుకోవాలి. ఈ అసెట్ అలొకేషన్ చేయలేని వాళ్లకు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ కేటగిరీ. అలా అని నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మల్టీ అసెట్ ఫండ్ ఏమి భారీగా విపరీతంగా అన్నిటికంటే ఎక్కువ ఇస్తుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఏంటంటే మల్టీ అసెట్ అలొకేషన్ అనేది మీకు పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు బుల్ మార్కెట్ ఉందనుకోండి, బుల్ మార్కెట్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఈక్విటీ మార్కెట్. ఈక్విటీ బాగా పరిగెడుతుంది, కానీ ఈ ఫండ్ ఈక్విటీ ఇచ్చినట్టుగా ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే, ఇందులో 35% ప్లస్ డెట్, గోల్డ్, సిల్వర్ ఇవే ఉంటాయి. కనుక ఇది డౌన్ సైడ్ ప్రొటెక్ట్ అవుతుంది. అప్ సైడ్ పొటెన్షియలే. ఎప్పుడు మార్కెట్ ఊగిసలాట్ ఉన్నప్పుడు, వొలటాలిటీ ఉన్నప్పుడు, ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు ఇది మార్కెట్లో ఉన్నప్పుడు మనకు తగ్గకుండా చూసుకుంటుంది. బుల్ మార్కెట్లో అంతగా పార్టిసిపేట్ చేయకపోవచ్చు. కనుక మనకున్న పోర్ట్ఫోలియో అలొకేషన్లో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ కూడా ఒకటి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఒక 5, 7, 10 సంవత్సరాలు ఉంటే మీకు నష్టం అనేది రాదు. 100% మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ 5 సంవత్సరాలు ఉండాలంటే 5 సంవత్సరాల లోపల మీకు విపరీతమైన వొలటాలిటీ చూస్తాం, అవునా? ఈ వొలటాలిటీ కనుక తట్టుకొని అర్థం చేసుకుంటే రిటర్న్స్ వస్తాయి. కానీ వొలటాలిటీ నాకు వద్దు, నేను ఇంత వొలటాలిటీ తట్టుకోలేను అని కనుక అనుకుంటే వాళ్లకు ఇది చాలా చాలా మంచి కేటగిరీ. వొలటాలిటీ తక్కువ ఉంటుంది, రిటర్న్స్ మీకు 10+ రిటర్న్స్ అంటే 10, 11, 12 వరకు ఇస్తుంది, డిపెండింగ్ ఆన్ ద అసెట్ అలొకేషన్ ప్రకారంగా. అంటే కరెక్ట్గా ఫండ్ మేనేజ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కొన్ని ఫండ్స్ 15% గోల్డ్, సిల్వర్ అలొకేట్ చేస్తాయి, ఒక 10% డెట్ ఇన్వెస్ట్ చేస్తాయి, ఒక 10% ఆర్బిట్రైజ్ తీసుకుంటూ దీంట్లో 60 to 65% మళ్ళీ లార్జ్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఈక్విటీ చేసుకుంటాయి. సో పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అయిందా? ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ కాకుండా స్కాటర్ అయింది కదా. ఈ స్కాటర్ అవ్వడం వల్ల
మన పోర్ట్ఫోలియో ప్రాపర్గా మార్కెట్ అలొకేషన్స్ ప్రకారంగా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్కి తట్టుకుంటూ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 2 రకాలు మళ్ళీ, కొన్నేమో ఈక్విటీ అలొకేషన్ ఉండడం వల్ల ఈక్విటీ ట్యాక్సేషన్ ఉంటుంది, కొన్నేమో ఈక్విటీ అలొకేషన్ తక్కువ ఉండడం వల్ల 2 years డెట్ ట్యాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే అబౌట్ 2 years ఉంటే కానీ ఈక్విటీ ట్యాక్సేషన్ రాదు. సో అలా చూసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే డెఫినెట్లీ మనము విన్ అవుతాము, డబ్బులు ఇస్తాయి. కానీ 10 ఏళ్ల పాటు ఉన్న జర్నీ ఎలా ఉంటుంది అనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక మంచి కొండ ప్రాంతం చూడడానికి వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు కారులో, రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున వెళ్తే అక్కడ ఒక మంచి సినిక్ బ్యూటీ ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ నైట్ అంతా జర్నీ అంతా బాగా ఇబ్బందికరంగా ఉండి కారు ఎత్తేసుకుంటా విపరీతంగా ఇబ్బంది పడి వెళ్ళి మీరు దిగి అక్కడ ఫ్రెష్ అయ్యి అక్కడ ఉన్న ప్రకృతి అందాలు చూడాలంటే మీరు రాత్రి చేసిన జర్నీ ఏమవుతుంది, మిమ్మల్ని ఇన్కన్వీనియంట్ చేస్తుంది కదా. కనుక ఆ నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేయలేము. సేమ్ మ్యూచువల్ ఫండ్ అంతే. మీ జర్నీ కనుక ఒడిదుడుకులు ఉండి అప్ అండ్ డౌన్ ఉండి మీరు మొత్తం నేను 5 years తర్వాత నాకు ఎప్పుడు డబ్బులు వస్తాయి, 7 years తర్వాత వస్తాయి అనుకునే ఉద్దేశంలో ఉంటే వస్తాయి. కానీ మీ ఈ 5 ఏళ్ల ప్రయాణం 7 ఏళ్ల ప్రయాణం కూడా సాఫీగా జరగకుండా ఒడిదుడుకులో ఉంటే చాలామంది తట్టుకోలేరు. దట్ ఇస్ అ మేజర్ రీజన్. ఈరోజు కూడా దాదాపుగా ఇండియాలో 5% ఆఫ్ పీపుల్ కూడా మ్యూచువల్ ఫండ్స్ క్యాపిటల్ మార్కెట్లోకి రాలేదు. 95% ఆఫ్ పీపుల్ ఆర్ అవుట్ ఆఫ్ ది మార్కెట్. అంటే మనం 5%కే ఇంత రిటర్న్ చూస్తున్నాము అంటే, ఇంత మార్కెట్ అప్షన్ చూస్తున్నాము అంటే, దెన్ ఇమాజిన్ అబౌట్ 1 more 5% కదా. సో కానీ ఈ 5% మాత్రం ఎందుకున్నారు అంటే ఈ ఒడిదుడుకులు తట్టుకోలేక. వాళ్ళందరికీ ఉద్దేశించిన ఒక మంచి కేటగిరీ మల్టీ అసెట్. అందుకని ఈ మధ్యకాలంలో ప్రతి ఫండ్ హౌస్ తీసుకొస్తోంది, ప్రతి ఫండ్ హౌస్ కూడా ప్రొజెక్ట్ చేస్తోంది. రెండోది, మనము గోల్డ్ సిల్వర్ గురించి కూడా చాలా వింటున్నాం కదా, రాబోయే రోజుల్లో గోల్డ్ పెరుగుద్దని, సిల్వర్ పెరుగుద్దని. అది పెరిగినా పెరగకపోయినా మనం కూడా కొంత అందులో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి కేటగిరీ. అండ్ ఇందాక చెప్పినట్టు మీ జర్నీ సుఖవంతంగా ఉండాలి, ఒడిదుడుకులు ఉండకూడదు, నేను డెస్టినేషన్ రీచ్ అయినప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, నా ప్రయాణం మాత్రమే కాదు డెస్టినేషన్ కూడా. సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ యాక్చువల్గా. అట్లా ఉన్నప్పుడు మనకు ఈ మల్టీ అసెట్ అనేది చాలా మంచిగా మనకు రిటర్న్స్ ఇస్తుంది, సేఫ్గా, వాలటిలిటీ తక్కువతోటి. అయితే ఇప్పుడు ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత మినిమం టికెట్ సైజ్ ఉంటుంది ఇంట్లోకి? మామూలుగా మ్యూచువల్ ఫండ్లో 5,000 మినిమం ఇన్వెస్ట్మెంట్, ఇందులో కూడా 5,000 పెట్టవచ్చు. కానీ 5,000 అనేది దాని ఒక ఇన్వెస్ట్మెంట్ అనకూడదు. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా మన గోల్కి అసైన్ అవ్వాలి, మన నీడ్స్కి అసైన్ అయి ఉండాలి, మన టార్గెట్ అసైన్ అయి ఉండాలి. కనుక నేను ఇందులో సిప్ చేసుకోవాలి, నాకు ఒక 10 years తర్వాత మంచి వెల్త్ క్రియేట్ కావాలి, కార్పొరేట్స్ క్రియేట్ కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. మినిమం 5,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సిప్ మోడ్ ఉంటుంది. సిప్ మోడ్ ఉంటుంది. సిప్ లో చేసుకోవచ్చు, 1 time చేసుకోవచ్చు, 1 time ప్లస్ సిప్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ చేయకూడదు ఇందులో, ఎందుకంటే ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి, ఈక్విటీ నేచర్ ఫండ్ కాబట్టి. సో మీరు ఒక 3+ years 5+ years ఉంటారంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో విత్డ్రాలు రిడెంప్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నార్మల్ ఫండ్ లాగే ఇది కూడా డిఫరెన్స్ ఏం లేదు. ఒక టాక్సేషన్ డిఫరెన్స్ ఏంటంటే ఆ ఫండ్ యొక్క నేచర్ ఈక్విటీ అలొకేషన్ ఎక్కువ ఉంటేనేమో ఈక్విటీ టాక్సేషన్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఆఫ్టర్ 1 year 1.25 lakh ప్రాఫిట్ పోను, రిమైనింగ్ 12.5% టాక్సేషన్. కొన్నేమో డెట్ టాక్సేషన్ ఉంటాయి. ఆ డెట్ టాక్సేషన్ ఉండడం వల్ల 2 years తర్వాత మనకు టాక్సేషన్ వర్తిస్తుంది, LTCG. అంతే తేడా. ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, సిప్ మోడ్ ఉంటుంది, మన లంసమ్ కూడా చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు దీంట్లో ఫండ్స్ అలొకేషన్ అనేది ఇది ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు డిజైన్ చేస్తారు? ఫండ్ అలొకేషన్ ఇది రెస్పెక్టివ్ ఫండ్ మీద డిజైన్ చేస్తారు. వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో మనం చేసేటప్పుడు అర్థం తెలుస్తుంది, మనకు చెప్తారనమాట ముందే. ఫ్యాక్ట్ షీట్ లో ఉంటుంది ఎంత పర్సెంటేజ్ గోల్డ్ ఉంటుంది, ఎంత % సిల్వర్ ఉంటుంది, దానికి అనుగుణంగా రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. బట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 60 to 65% మాత్రం ఈక్విటీ రిలేటెడ్ ఆర్బిట్రాజ్ కంపల్సరీ ఉంటుంది, టాక్సేషన్ పర్పస్ లో, స్టెబిలిటీ పర్పస్ లో. రిమైనింగ్ 30 to 35% మినిమం డిఫరెంట్ అసెట్స్ లైక్ గోల్డ్, సిల్వర్, కాపర్, తర్వాత ఈ డెట్ అలొకేషన్ ఉంటుంది అనమాట. మల్టీ అసెట్, డిఫరెంట్ అసెట్ క్లాసెస్. అంటే ఇప్పుడు ఈ మినిమం అలొకేషన్ అనేది యాజ్ పర్ ద సెబీ మ్యాండేట్ ప్రకారం ఉంటుంది. దాని రూల్స్, దాని రెగ్యులేషన్స్ ప్రకారం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆ విధంగానే ఫాలో అవ్వాలి. అంటే ఖచ్చితంగా 15 to 20% గోల్డ్, సిల్వర్ ఉంటాయి అందులో. రైట్. సో ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కూడా మళ్ళీ రీబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది వాల్యుయేషన్ బట్టి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో గోల్డ్ అలొకేషన్ కూడా ఉంది కాబట్టి మార్కెట్ క్రాష్ అయినప్పుడు, మార్కెట్ బాగా వాలటాలిటీ అవుతున్నప్పుడు ఈ గోల్డ్ అలొకేషన్ అనేది ఎలా పోర్ట్ఫోలియోకి సపోర్ట్ హెల్ప్ అవుతుంది? ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ, కమోడిటీస్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. మీరు లాస్ట్ 2 years చూస్తే ఈక్విటీ మార్కెట్ లిటరల్లీ అసలు ఏం గ్రో అవ్వలేదు, కంప్లీట్గా డెడ్ ఉంది, అసలు మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు. బట్ ఈ లాస్ట్ 1 yearలో గోల్డ్ ఏమైంది, విపరీతంగా పైకి వెళ్ళిపోయింది. అండ్ ఈ లాస్ట్ 2 yearsలో
అంతకు 4 years ముందుకెళ్ళండి, అంతకుముందు 4 అంటే 2020 నుంచి 2024 దాకా ఈక్విటీ వన్ సైడ్ దిక్కులు చూడకుండా అప్రతిహతంగా వెళ్ళిపోయింది ముందుకి 4 years. ఆ 4 years గోల్డ్ మూవ్ అయిందా? ఎక్కర్లేదు, అక్కడక్కడే కొట్టుకుంది. అంటే 2020 నుంచి 2024 ఈక్విటీ మూవ్ అయితే గోల్డ్ కిందకి వెళ్ళింది, 24 to 26 ఏమో ఈక్విటీ కిందకి వెళ్తే గోల్డ్ పైకి వెళ్ళింది. రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ ఉంటాయి. గోల్డ్ కిందకి వెళ్తే ఈక్విటీ పైకి వెళ్తుంది, ఈక్విటీ కిందకి వెళ్తే గోల్డ్ పైకి వెళ్తుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్. అప్పుడు మనకు ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు కంపారిజన్ విషయానికి వస్తే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ వర్సెస్ హైబ్రిడ్ అండ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అంటే ఏం చెప్తారు దానికి? అయితే మీకు హైబ్రిడ్ తర్వాత ఈ బ్యాలెన్స్ ఫండ్స్ వర్సెస్ మల్టీ అసెట్. మల్టీ అసెట్ ఈస్ ద బెస్ట్ కేటగిరీ. ఎందుకు అంటే మల్టీ అసెట్లో డెట్ కాకుండా మీకు గోల్డ్ సిల్వర్ ఉండడం వల్ల మీకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంటుంది. వెరస్ హైబ్రిడ్ బ్యాలెన్స్లో ఓన్లీ డెట్ ఈక్విటీ రెండే ఉంటాయి. డెట్ ఎప్పుడు మనకు తెలిసిందే నింపాదిగా ఉంటుంది, ఒక 5-6% నుంచి ఇవ్వదు, రిమైనింగ్ అంతా ఈక్విటీ రిటర్న్ ఇస్తుంది. మరి ఇక్కడ అట్లా కాదు, ఆ 65% ఈక్విటీ ఇవ్వడమే కాకుండా మీకు ఇక్కడ గోల్డ్ సిల్వర్ అనేది ఎక్స్ట్రా కుషన్ మనకు రిటర్న్ జనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రైట్. సో అందువల్ల వెన్ కంపేర్ టు హైబ్రిడ్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అండ్ మల్టీ అసెట్ మూడు కంపేర్ చేస్తే మల్టీ అసెట్ ఇస్ ద బెస్ట్ కేటగిరీ ఇన్ ద రీసెంట్ సినారియో గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో. రైట్. ఇప్పుడు ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రత్యేకంగా ఏజ్ క్రైటీరియా ఏదైనా ఉంటుందా, లేదంటే పర్టికులర్ గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు దీనికి కొంచెం దూరంగా ఉంటే మంచిది అన్న పర్సెప్షన్ ఏదన్నా ఒక 2 కేటగిరీ పర్సెప్షన్ ఏముండదు? ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను కనుక 3 to 5 years 5 to 7 years అట్లా లాంగ్ టర్మ్ హారిజన్ ఉంటాను, 3+ years ఉంటానంటే ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. ఒడిదుడుకులు తక్కువ ఉంటాయి, రిటర్న్స్ 10+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. అండ్ అదేవిధంగా రిస్క్ అపిటైట్ విషయానికి వస్తే, సో రిస్క్ అనేది కొంత ఇట్లా లో లెవెల్ ఉంటుందా, మీడియం ఉంటుందా, లేదంటే కొంత అప్పర్ ఈక్విటీ ఉంటుంది కాబట్టి ఆ మేరకు కొంచెం హై రిస్క్ ఉంటుంది. ఈక్విటీ ఉంటుంది కాబట్టి ఒక 65%, రిమైనింగ్ డెట్ అండ్ కమోడిటీస్ ఉంటాయి కాబట్టి ఆ మేరకు రిస్క్ సబ్డ్యూట్ అవుతుంది. ఇది మోడరేట్ అని చెప్పొచ్చు, హై కాదు లో కాదు, మోడరేట్. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మోడ్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఏదో ఒక 1000 రూపాయలు, 1500, 2000, 3000, 5000తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ ఎస్ఐపి మోడ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ లో మనకి లంసమ్ మోడ్ ఉంటుంది. సో ఇప్పుడు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ విషయానికి వస్తే ఎస్ఐపి ఉంటుంది, లంసమ్ ఉంటుంది. ఎస్ఐపిలో 1000 చేసుకోవచ్చు, కొన్ని ఎస్ఐపిస్ 500 కూడా అలౌ చేస్తాయి. ఎస్ఐపి చేసుకోవచ్చు 500 నుంచి 1000, 2000, 5000 ఎంత చేసుకోవచ్చు. లంసమ్ కూడా మినిమం 5000 ఎంత చేసుకోవచ్చు, ఎక్కువ కూడా ఎంత చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నో రెస్ట్రిక్షన్స్, ఎవరైనా చేయొచ్చు. ఇట్స్ ఎ నార్మల్ ఫండ్, నో డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ అదర్ ఫండ్. కాకపోతే ఈ మల్టీ అసెట్లో డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉంటాయి. మనం ఏదైతే చేయలేమో అసెట్ అలొకేషన్ ఫండ్లో జరుగుద్ది, అంతే తేడా. సో గిరిబాబు గారు, ఇప్పుడు ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు మరి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకున్న ద బెస్ట్ పాసిబిలిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అనేది మల్టీ అసెట్లో చేయొద్దా చేయకూడదు అనేది ఉండదు. ఇప్పుడు మనకి ఇండియాలో ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయాలి అంటే అన్ని కంట్రీస్ వాళ్ళకు అన్ని ఫండ్ హౌసెస్ అలౌ చేయవు. దెర్ ఆర్ సో మెనీ రెస్ట్రిక్షన్స్ ఫర్ యుఎస్ కెనడా పర్టికులర్గా. ఈ యుఎస్ కెనడా వాళ్ళు ఏ ఫండ్ హౌసెస్ అయితే అలౌ చేస్తాయో ఆ అలౌ చేసిన ఫండ్ హౌస్లో మల్టీ అసెట్ ఫండ్ ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఫండ్ హౌస్ లైక్ సుందరం ఉంది, అలౌ చేస్తుంది ఎన్ఆర్ఐస్, పర్టికులర్ కెనడా యూఎస్ఏ చెప్తున్నాను, వాళ్ళు ఆ సుందరం మల్టీ అసెట్ ఫండ్ చేసుకోవచ్చు. కాదు నాకు ఐసిఐసి మల్టీ అసెట్ కావాలి అంటే ఐసిఐసి అలౌ చేయరు యుఎస్ కెనడా వాళ్ళని, సో చేయలేరు వాళ్ళు అందులో. సో అట్లాగే యూరోప్ ఉంది, మిడిల్ ఈస్ట్ ఉంది, వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఏ ఎన్ఆర్ఐ అయినా సరే ఏ ఫండ్ అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళు నచ్చిన ఫండ్ హౌస్లో మల్టీ అసెట్ ఫండ్ ఉంటే చేసుకోవచ్చు. అట్లా మల్టీ అసెట్ అనే కేటగిరీని ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు. ఓన్లీ కంట్రీ వైజ్గా ఇన్వెస్ట్ చేయాలా వద్ద రెస్ట్రిక్షన్ ఉంటుంది. నువ్వు ఎక్కడ అలౌ చేస్తారో అలౌ చేసిన ఫండ్ హౌస్లో ఈ ఫండ్ ఉంటే చేసుకోవచ్చు. రైట్. సో అదేవిధంగా ఇప్పుడు 2026 మార్కెట్ అవుట్లుక్ని దృష్టిలో ఉంచుకొని మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ని అంటే దానికున్న స్కోప్ ఇప్పుడు ఎంత వరకు ఉంది? ఇప్పుడు ఈ 2026 మార్కెట్ నుంచి చూసి ఇప్పుడు ఎవరైతే చాలా మంది గోల్డ్ సిల్వర్ ర్యాలీ మిస్ అయిపోయాను, చాలా పరిగెత్తిపోయింది అనుకునే వాళ్ళు ఫోమో తోటి మళ్ళీ గోల్డ్ సిల్వర్ లో మొత్తం తీసుకెళ్లి పెడతాను అని ఇబ్బంది పడకుండా వాళ్ళకు మల్టీ అసెట్ అనేది ఒక మంచి కేటగిరీ. అక్కడ ర్యాలీ మిస్ అయిన వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్ ర్యాలీ వస్తే వాళ్ళకు గెయిన్ అవుతుంది. అందులో ఫ్యూచర్ ర్యాలీ వస్తే చెప్పలేము వస్తుందా రాదా అనేది. ఆల్రెడీ విపరీతంగా పరిగెత్తింది, మళ్ళీ ఇక్కడ నుంచి 2-3 years పడుకోవచ్చు కూడా గోల్డ్ సిల్వర్, మళ్ళీ పెరగకపోవచ్చు, కన్సల్టేట్ అవ్వచ్చు, కానీ కిందకి వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి జనరల్గా కమోడిటీస్లో. కనుక అలాంటి వాళ్ళకు నేను మిస్ అయ్యాను అనుకుంటే మల్టీ అసెట్లో ఉండే కొంత అలొకేషన్ అనేది వాళ్ళకు హెల్ప్ అవుతుంది. సో ఈ 2026లో దిస్ ఇస్ అడ్వైజబుల్ ఫండ్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. రీసెంట్ టైమ్స్లో బాగా బజ్ క్రియేట్ చేస్తున్నటువంటి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటే రీసెంట్ టైమ్స్లో ఇందాక చెప్పినట్టు మనీ మ్యాగజైన్స్లో కానీ బిజినెస్ ఆర్టికల్స్లో బాగా బజ్ క్రియేట్ చేస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మన సుమన్ టీవీ ఆడియన్స్కి చాలా సింప్లిఫైగా
సో మీరు సమాధానం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ.